పెంతెకోస్తు మహాప్రకటన పండుగ తదుపరి త్రిత్వం ఆదివారం ప్రేమ యొక్క దైవిక సహవాసం యొక్క శుభములో ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగా. మనకు క్రైస్తవ విశ్వాసంలో అనేకమైనటువంటి డాక్టరీన్స్ ఉన్నాయి. మనకు డాక్టరీన్స్ అంటే సిద్ధాంతాలు. సిద్ధాంతాలు అనేటువంటివి కొన్ని సందర్భాలలో మనుషులకు విడదీస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఈ సిద్ధాంతాలు మనుషుల యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాయి. Doctrines are divided what faith is divided. సిద్ధాంతము మనిషిని వేరు చేస్తుంది, విశ్వాసము విశ్వాసము అనేటువంటిది మనిషిని ఐక్యపరుస్తుంది. కనుక మనకున్నటువంటి సిద్ధాంతాలలో అతి శ్రేష్టమైనటువంటి సిద్ధాంతము ట్రినిటీ, త్రిత్వము. ఈ త్రిత్వము అనేటువంటిది చాలా పెద్ద డాక్టరీనల్. త్రిత్వము అనగానే మనకు ముగ్గురు దేవుళ్ళ అనేటువంటి భావన వస్తుంది. కానీ త్రియేక దైవం కనుక ముగ్గురు ఒకటై ఉన్న దైవం అంటే దేవుడు ఒకటే, దేవుడి స్వరూపము ఒకటే, దేవుడి వ్యక్తిత్వములు లేదు. అంటే పర్సనాలిటీస్ లేదు, స్వభావం ఒక్కటే కానీ ఆయన రూపం ఒక్కటే కానీ ఆయన స్వభావాలు వేరు వేరుగా ఉన్నాయి. కనుక ఈ త్రిత్వము అనేటువంటిది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పండితుడు ఏమంటారంటే త్రిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వ్యక్తి తన మతిని పోగొట్టుకుంటారు. త్రిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించేటువంటి వ్యక్తి తన మతిని పోగొట్టుకుంటారు. కానీ త్రిత్వాన్ని తిరస్కరించేవాడు తన ఆత్మనే పోగొట్టుకుంటాడు. మతిని పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ తన ఆత్మను పోగొట్టుకున్నవాడు చాలా ప్రమాదపడతాడు. ఈ త్రిత్వాన్ని భారతదేశంలో అనేకమైన విభాగాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకు పరిణామ క్రమం, ఎవల్యూషనరీ థియరీ అంటారు. ఇది పరిణామ క్రమం. పరిణామ క్రమంలో వస్తే స్టూడెంట్స్ తెలుస్తుంది, టీచర్లకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఏదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంటారు కానీ వేరే కాదు. ఈ పరిణామ క్రమంలో మనం ఏమంటామంటే లాస్ట్ విభజించి మానవుడు ఎక్కడికి వచ్చాడంటే పరమాణువు కాడికి వచ్చాడు. బిఎస్సి స్టూడెంట్స్ కు ఎక్కువగా అర్థమైంది పరమాణు. దీనికి పరమాణువులు కూడా మళ్ళీ డివైడ్ చేస్తారు. ఎన్ని చేశారు? పరమాణువులు కూడా మళ్ళీ విభజించారు. అందులో కూడా మళ్ళీ స్లే పరమాణు చిన్నది. అలాంటి పరమాణువులు కూడా ఎలక్ట్రాన్ ప్రభావం విభజించారు. అంటే ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని అంత పరిధిగా చేశాడంటే ఈ తల వెంట్రుకనే చాలా చిన్నది. ఇలాంటి తల వెంట్రుకలో 16 వెంట్రుకలు ఇచ్చారు సైంటిస్ట్. ఇట్ ఈస్ పాసిబుల్ ఏమోనండి కదా. ఇక మనకి ఇదే అర్థం కాదు. ఒక తల వెంట్రుకను 16
ఆ విధంగా త్రిత్వము అనేటువంటిది తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది కొంతమందికి అర్థం కాక మనం కూడా ప్లూరలిజంలో ఉన్నామా, మోనోథియిజంలో ఉన్నామా, ఏక దేవారాధనలో ఉన్నామా, బహుళ దేవతారాధనలో ఉన్నామా. కానీ త్రియేక దైవం కనుక మనం ఏక దేవారాధనలోనే ఉన్నాము అని పట్టుకుందగా మనం గమనిస్తాం. ఉదాహరణకు ఈ త్రిత్వాన్ని చాలా మంది పాశ్చాత్యుల కంటే ఇండియన్సే బాగా విశదీకరించారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదట బ్రాహ్మణ కన్వర్ట్ కేశవ్ చంద్రసేన్ అనేటువంటి మహాగొప్ప పండితుడు. ఆయన అనేకమైన వేదాలు, ఉపనిషత్తులు, అనేకమైన హిందూ గ్రంథాలు చదివి యేసుక్రీస్తును తెలుసుకున్నాడు కనుక ఈ యేసుక్రీస్తు ప్రభుత్వం త్రిత్వాన్ని ఆయన భారతీయ దృక్పథంలో వివరించారు. ఎలా వివరించాడంటే సత్యం, శివం, సుందరం. మీకు ఏమైనా అర్థమైందా? ఇది కాదు, అర్థమైందా? అర్థమైతే చెప్పండి. ఒకవేళ కాదు కాదు, నాకే అర్థమైంది కదా. సత్యం అంటే ఎట్లా తెలుసుకున్నారంటే స్టిల్ గాడ్ అంటే దేవుడు అక్కడే ఉంటాడు, నో మూవింగ్, దేవుడు కదలడు, అక్కడే ఉంటాడు. కానీ సత్యం తర్వాత శివం అంటే అనగానే ఒక నామధేయం కనబడుతుంది. ఎందుకు నామవాచకం అన్నది. శివం అంటే ఒక రూపం, ఒక ఇమేజ్, ఒక రూపం కనపడుతుంది శివం. మళ్ళీ సుందరం అంటే ఏం కనిపించట్లేదు, కానీ ఇట్ ఈస్ జాయ్ఫుల్ అనేటువంటిది అర్థమవుతుంది. సుందరం ఏమన్నది? సుందరం అంటే దీని ఇది జాయ్ఫుల్ అంటే కూడా అర్థం కాదు, కానీ సుందరం అంటే తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నాడు, కుమారుడైన దేవుడు చరిత్రలోకి వచ్చి జోర్నీ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి ఇద్దరిని ప్రపంచానికి చాలా జాయ్ఫుల్ గా, సుందరంగా ఎక్స్పోజ్ చేశాడు అనేటువంటిది ఆయన ఒక థియరీని ప్రతిపాదించారు. ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే ప్రపంచం అంతా ఈ దీనికి మీదనే తీరాలు రైతుల సంఘాలను వస్తాయి. వాడు మీ దగ్గరికి వస్తారు, ఎవరు పెట్టుకోవాలి. వాడు వచ్చి ఇక చాలా రోగాలైనటువంటి బాధలు జరిగినప్పుడు ఈ సౌండ్ నాలెడ్జ్ కనుక లేకపోతే, అంటే విస్తృతమైనటువంటి అనుభవంతో కూడినటువంటి జ్ఞానం కనుక లేకపోయినట్లయితే వాడు త్వరగా పడగొట్టి యెహోవా మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుడు కాదు, దేవుడు కలిగి ఉన్న ఎనర్జీ, శక్తి అంటారు. అంటే వాడు మూడింటి నుంచి రెండింటిని తీసుకొస్తాడు, రెండింటి నుంచి ఒక్క దేవుడిని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తాడు, రెండవ దేవుడిని తక్కువ చేస్తాడు. ఇంకొక సిద్ధాంతం వచ్చింది, నెస్టోరియన్ సిద్ధాంతం. వాడేమన్నాడంటే లేదా మూడు దేవుడు నిజమే కానీ యెహోవా దేవుడు పెద్ద దేవుడు, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కనిపించాడు కనుక, మొదటి నుంచి కనిపించాడు అయితే ఆది కాండం నుంచి కనపడతాడు కాబట్టి ఆయన పెద్ద దేవుడు. యేసు ప్రభువు చిన్న దేవుడు, ఎందుకు కొత్త నిబంధనలోనే కనిపించాడు కనుక ఆయన చిన్న దేవుడు. పరిశుద్ధాత్ముడు ఇంకా చిన్న దేవుడు, ఎందుకు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చాడు కనుక ఆయన చిన్న దేవుడు. ఈ విధంగా మనం పూజిస్తాం, పెద్ద దేవుడిగా, చిన్న రెండవ దేవుడిగా, మూడవ దేవుడిగా పూజిస్తాం కదా. మనలో ఈ త్రిత్వము మీద తీసుకోవచ్చు. కానీ ఈ త్రిత్వము అంటే ప్రేమతో కూడిన దైవిక సహవాసం కనుక త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి కార్యం. ఉదాహరణకి ఇక్కడ మీరు యెషయా గ్రంథం తీసి పెట్టండి. ఈ రోజు పాఠంలో 48వ అధ్యాయం 16వ వచనం చదవాలి. ఎందుకంటే ఇది చూడడం
చెరుకు అక్కడ ఉత్తరంలో ఇద్దరులలో ముగ్గురులలో 16వ వచనం 48వ అధ్యాయంలో ఇక్కడ ఏమవుతుందంటే నేను కూడా వాక్యం నాలుగైనా నేను చదువుతాను మీరు ఏమైనా నేను చదువుతాను ఇక్కడ ఏం కూడా చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ చంద్రబాబు పడుతుందా తుమారావు పడుతుందా పరిశుద్ధాత్మ ముగ్గురు పడుతుంది ముగ్గురు పడుతుంది ఆది నుండి నేను అక్కడనే ఉన్నవాడు ఈ మాటలు ఎక్కడ కనపడతాయంటే మొదటి సాంస్కృతిక గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 32వ వచనం వరకు 31వ వచనం వరకు చూస్తే నేల బట్టి ప్రపంచం లేకముందు సముద్రం లేనప్పుడు జలధారలు లేనప్పుడు నేను అనుదినపు ఆయన యొక్క ఆనందించి ఆయన కలత చేసిన ఈ సృష్టి క్రమంలో చూడగలను నేను అక్కడనే ఆది అవుతున్నాను దీన్నే యోహాను సువార్తలో కూడా ఏమన్నాడు ఆది యందు వాక్యం ఉండదు వాక్యము దేవుడి ఉండదు వాక్యమే దేవుడి ఆయన ఆయన సమస్తములు కలిగి ఉన్న దేవుడు అంటే వాక్కు అనగా వాక్ బ్రహ్మ శబ్ద ఆ వాక్కు అనేటువంటిది శబ్దం అనేటువంటిది ఏది తండ్రి అయిన దేవుడి యొక్క ఆలోచనకు నేను వాకు రూపంలో ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు దానికి జీవం కలిగించారు అని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటే నేను మొదటి వాడను నేనే చివరి వాడను యెహోవా తన ఆత్మతో నన్ను పంపాను అనేది యేసుక్రీస్తు వారికి సంబంధించింది తన ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో నన్ను పంపాడు తండ్రి పరిశుద్ధాత్మ కుమారుడు ముగ్గురు కనుక ఇక్కడ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ 45 మాట్లాడుతున్నాడు తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడు పంపబడ్డాడు ఆత్మతో కలిసి పని జరుగుతుంది ఒక్కడు లేకుండా అదే ఆత్మతో కలిసి పని జరుగుతుంది కనుక తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కుమారుడు తండ్రిని గౌరవిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని కుమారుని గౌరవిస్తూ తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమను కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మన హృదయాలను పదే పదే జ్ఞాపకం చేసి మనకు జ్ఞాపకం చేసి మన హృదయాలను మండింప చేసి తిరిగి తండ్రి అయిన దేవుడి ప్రేమ నుండి ఎడబాసిపోతున్నట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగభరితమైనటువంటి శిలువ మరణం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనల్ని కాపాడు అంటే ముగ్గురు పని చేస్తూ ఉన్నారు ఇది మనము గమనించాల్సినటువంటి పని తండ్రి ఎప్పుడు కూడా పిలుస్తాడు ఎలా పిలుస్తాడంటే మనకు దారి పెళ్ళు లేనప్పుడు ఇక మనం అయిపోయామనుకున్నప్పుడు తండ్రి దేవుడి ప్రేమ మనల్ని చూసి పిలుస్తాడు పిలిచిన తర్వాత రెండవ పాత్ర కుమారుడు ఏం చేస్తాడంటే మార్గం చూపిస్తాడు నేనే మార్గం సత్యం అని ఆ తండ్రి అయిన దేవుడి యొక్క సర్వ సంపూర్ణత యొక్క ప్రత్యక్షత కుమారుడిలో ఉన్నది కనుక కుమారుడు మార్గాన్ని చూపెడతాడు కుమారుడు మార్గాన్ని చూపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమతో నడిపిస్తాడు మన ఊరికే పడిపోతాం చాలాసార్లు పడిపోతాం అందరం పడిపోతాం ఎందుకంటే సంవత్సరం కదా నీటి మంత్రులు 7 సార్లు పడిపోయినా తిరిగి 7 సార్లు పడిపోతాడు
అయినా కూడా లేచి నేర్చుంది. ఎందుకు లేచాక పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో మనల్ని నడిపిస్తాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుస్తారు, కుమారుడైన దేవుడు భాగ్యం చూపిస్తారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమతో నడిపిస్తాడు అనేటువంటి మనం కూడా ఇక్కడ యెహోవా వాక్యము చేత ఆకాశములు చేయబడి ఆది కాలంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో సృష్టి చేయబడింది. రెండవ వచనంలో ఆ సృష్టి డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. అంటే డిజార్డర్ అంటే క్రమము లేకుండా శూన్యముగా నిరాకారంగా చీకటి ఆవరించిన స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే అది మొదటి సృష్టి, అది దేవతల సృష్టి. తిరిగి 3వ వచనం నుండి 32వ వచనం వరకు మరలా క్రొత్త సృష్టి కాదు, కానీ ఆ ఉన్నతాన్ని పడిపెట్టడాన్ని మరలా తిరిగి క్రియేషన్ లోకి తీసుకొస్తారు. భయంకరమైన తుఫానులు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఏ విధంగా పునరుద్ధరిస్తారో ఆ విధంగా దేవుడు పునరుద్ధరించారు. అక్కడ తండ్రి ఆలోచన, కుమారుడు కార్యం చేస్తారు, ఆత్మదేవుడు శ్రీవారిని పోస్తారు. ఉదాహరణకు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. దేవుడి పని అక్కడే అంటే ఆయన ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? తన ఏకైక కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, తాను ఇష్టపడిన కుమారుడు, ఆయనని ఈ లోకానికి ఒక యజ్ఞ బలి పశువుగా శిలువలో యజ్ఞం చేసేటువంటి గొర్రె పిల్లగా పంపడానికి వెళ్తాడు. ఎందుకంటే లోకాన్ని ప్రేమించాడు. అప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ కాదనలేక కుమారుడు తండ్రి అయిన దేవుని మాటలను గౌరవించి తండ్రి ఆలోచన కార్యక్రమంలో దాల్చడానికి సాధువైన గొర్రె పిల్లగా ఈ లోకంలోకి రావడానికి ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమ విడిచిపెట్టి, పరలోకం యొక్క మహిమను విడిచిపెట్టి దాసుడు స్వరూపం దాల్చుకొని నిప్పునిగా తను తాను తగ్గించుకొని భూలోకంలో నుండి మానవ శరీరధారిగా, ఈ మానవ శరీరధారిగా వచ్చినటువంటి ప్రభువు నీవు నేను కూడా ఎప్పుడు ఇంతగా ఏడవదు. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, ప్రభు అక్కడ ఇదంతా ఏడుస్తున్నాడంటే అంటే నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉండాలో కూడా అర్థమవుతుంది. 7వ వచనం చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం. 202వ పేజీ, ఎవరైనా 2వ పేజీ కూడా చూస్తే ఆ శరీరధారి అయిన దినములో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలడానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడు ఎవరికి ఇంతగా కన్నీళ్లు కాల్చి ప్రార్థనలు చేసి బోధనలు చేస్తున్నది ఆయన కుమారుడికి ఉంది. తాను పొందిన శ్రమ వలన విధేయత తండ్రి దగ్గర ఉట్టిగానే మయమర్చబడ్డ కుమారుడు తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్న మరియు ఆయన సంపూర్ణ శక్తి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేతిలో లోబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణము కారణములాయన. తనకు ఎవరైతే విశ్వసిస్తారో, తనకు ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో వారందరి యొక్క నిత్య రక్షణకు కారణమై తండ్రి ప్రేమించాడు, కుమారుడు విమోచించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. కనుక ముగ్గురు లేకుండా ఏది జరగలేదు. ఆ ముగ్గురు ఒకే రీతిగా ఒకే స్వరూపంలో ఉన్నటువంటి దేవుడు అని మనం గమనించాలి. ఉదాహరణకు పరిశుద్ధాత్మలో
ఈ కొంతమంది తప్పుడు బోధన చేసే వాళ్ళు దేవుడు కలిగిన శక్తి అని వేరే విధంగా కానీ అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో 3-4 వచనాలు చూడండి. అక్కడ పేతురు అననీయ సఫీరాలతో ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3-4 పేతురు అననీయతో నేను పరిశుద్ధాత్మలకు ఎవరికి అబద్ధం చెప్తూ అంటున్నాను ఇక్కడ, నేను పరిశుద్ధాత్మలకు అబద్ధం చెప్పింది అని ఇంకా నాకు మాట పడాలి. దేవుడికే అబద్ధము చెప్పింది అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవుడుగా చెప్పబడుతున్నారు. మరి మనం పేతురు కంటే గొప్ప వాళ్ళం, పౌల కంటే గొప్ప వాళ్ళం, అపోస్తలుల కంటే గొప్ప వాళ్ళం, వాళ్ళ జ్ఞానం కంటే వాళ్ళ భక్తి కంటే మనం గొప్ప వాళ్ళం. ఇది అర్థం కాకుండా అందుకని ఏమన్నాడు, ఒకటి త్రిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే తాను మతి పోగొట్టుకున్నాడు. ఏమన్నాడు అక్కడ ఏమంటున్నాడు కదా, ఆ త్రిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ప్రయత్నించే వ్యక్తి తన మతిని పోగొట్టుకుంటాడు. కానీ త్రిత్వాన్ని తిరస్కరించేవాడు తన ఆత్మనే పోగొట్టుకుంటాడు. ఒకవేళ అర్థమైతే ఈ త్రిత్వం ఏంటిది అని అంటే తన ఆత్మ పోగొట్టుకున్న వాళ్ళు. మరి అలాగే చాలా సందర్భాల్లో త్రిత్వ దర్శనం కూడా జరిగింది. త్రిత్వ దర్శనం ఎక్కడ జరిగింది? ఉదాహరణకు యేసుప్రభువారు బాప్తిజం తీసుకుంటున్నాడు. చూస్తే యేసుప్రభువారు బాప్తిజం తీసుకుంటున్నాడు. యేసుప్రభువారు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఆ భూమి మీద ఎక్కడ ఉన్నాడు? నీటిలో ఉన్నాడు. ఆ నీరు ఎక్కడిది? యోగదానం నీటిలో ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మధ్యాకాశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఔరవ రూపంలో ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో ఉన్నాడు. అక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కింద యేసుప్రభువారు బాప్తిజం పొందుతూ ఉండగానే తండ్రి ఆకాశం నుండి ఇదిగో ఇతను అప్పవాడు, ఇతని అందరినీ ఆనందించుకున్నాను, ఇతని మాట వినుడి అనేటువంటి ఒక శిల్పాన్ని అక్కడ ఉన్న వారందరూ విన్నట్టుగా తండ్రి మాట్లాడగా పరిశుద్ధాత్మ దేవుడు పౌరవ రూపంలో ఉన్నప్పుడు యేసుప్రభువారు మానవ శరీరధారిగా ఉన్నాడు, నీటిలో ఉన్నాడు. అదొకటి. మరొకటి, యేసుప్రభువారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, గొప్ప ఆజ్ఞ. ఏమిటా కమిషన్ అంటే, మీరు నా నామమున అనేక మందిని శిష్యులుగా చేయాలంటే నా నామమున బాప్తిజం ఇవ్వండి అంటే మత్తయి సువార్త 28:19 వచనంలో ఏమన్నాడు? తండ్రి యొక్కై, కుమారుని యొక్కై, పరిశుద్ధాత్మ యొక్కై నామమున వారికి మీరు బాప్తిజం వారికి మీరు బాప్తిజం. ఇవన్నీ కూడా త్రిత్వాన్ని అనేకమైనటువంటి లేఖనాలు సపోర్ట్ చేస్తున్నాయి, బలపరుస్తున్నాయి, క్రియేక దైవంలో ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు 13 సువార్తలు రాశారు. చాలా యేసుప్రభువారి యొక్క గాయముల గుర్తులు తన శరీరం మీద ధరించిన వాడు, యేసుప్రభు కొరకు శిరఛేదనం చేయబడిన వాడు. అలాంటి పౌలు కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మీకు కలుగునుగాక. అంటే త్రిత్వం పేరుగా దీవెన ఇస్తూ ఉన్నారు. అపోస్తలుల బోధలో కూడా త్రిత్వము అనేటువంటిది చాలా చక్కగా కనపడుతుంది. ఇది మనం గమనించాలి. ఇది మనం అర్థం కాక కొన్నిసార్లు తప్పుడు బోధనలలో మనం మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. సూర్యుడు అనగానే అక్కడ ఒక్కడే అనుకుంటాం, కానీ సూర్యుడిలో పేరు ఒకటిగా ఉన్నప్పటికీ 3 పనులు జరుగుతుంది. సూర్యుడు అనేటువంటి వెలుగు అనేది వేడికి అనేది నేను కూడా చూడండి, నేను ఎలా ఉండదంటే అది పదార్థం ఒకటే కానీ మంచి రూపంలో ఒకటి ఉంటుంది, క్రమ రూపంలో ఒకటి ఉంటుంది, ఆవిరి రూపంలో ఒకటి. ఈ 3 కూడా
నీరుకు భిన్నంగా నీటి లోపల ఈ మూడు కలిగి ఉంటాయి. అనగా గణపదార్థముగా మారినప్పుడు గడగా ఉంటుంది. మరి అది ఆ గణపదార్థం నుంచి తిరిగి కడిగి వేసిన ద్రవపదార్థంగా వస్తుంది. ద్రవపదార్థంలో వచ్చినటువంటిది ఎండ వేడిని బాగా అయినప్పుడు అది ఆది రూపంలో తిరిగి తర్వాత అయింది. అంటే ఒక్కొక్క దానిలో ప్రతి దానిలో కూడా త్రిగుణాత్మకమైనటువంటి పనులు ఉన్నాయి అనేటువంటిది మనకు గమనించాలి. అందుకనే ఇక్కడ ఒక మాట ఏమంటారంటే ఈ సృష్టి కూడా త్రిత్వ ప్రేమ యొక్క ఫలితమే సృష్టి. అందుకనే అనేకమైన పురాణాలు కథలు అన్ని కూడా సృష్టిని కూడా మూడు విధాలుగా విభజించారు. ఇక్కడ చూడండి, దేవుడు ఒంటరిగా లేడు, ఆయన సహవాసంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాడు. దీన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రిక 4:14 అంటారు. పరలోకములో భూమి యందు ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి యొక్క మోకాల్లోనే మీరు అంతరంగ పురుషుని యొక్క శక్తి కలిగిన వారి ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు వెడల్పు గ్రహించడం తగిన శక్తి గలవారికి కావాలని నేను ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించుకోవటాన్నిటికంటే అత్యధికమైన ధారాళంగా దయచే శక్తి గల దేవుడికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలంలో 14వ వచనానికి కృప చేస్తున్నారు. అంటే నిరంతరము తండ్రి అయిన దేవుడు సహవాసంలో ఉన్నాడు కనుక పరలోక సహవాసంలో ప్రతిబింబముగానే పూర్వకంలో కుటుంబ వ్యవస్థ కుటుంబంలో సహవాసంలో ఉండాలని ఇష్టపడి మనిషిని ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడ ఉన్నా మనిషిని ఒంటరిగా వదిలిపెట్టి అసలు వాడు ఒంటరిగా ఉంటేనే మంచిది కాదన్నాడు. అది నాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అంటే తిరిగి వాడు సహవాసంలోకి రాదు. సహవాసంలోకి వచ్చిన వాడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అది దైవిక ప్రేమ యొక్క సహవాసం. అందుకనే ఇక్కడ చూడండి, మనం కూడా చూస్తే ఇక్కడ ఏమంటారంటే రక్షణలో ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-14 వచనాలు. ఇక్కడ తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కనపడుతున్నాడు. ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఎప్పుడు ఎంచుకున్నాడు కదా? జగత్తు పునాది వేయబడినటువంటి మనల్ని ఎంచుకున్నాడు. అంటే మనమందరం తండ్రి అయిన దేవుడిలో ఆత్మలుగా ఉన్నాం. ఎవరికో ఎంచుకున్నారంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులు మనందరినీ ఉండే నిర్దోషులుగా ఉండడానికి ఎంచుకున్నాడు. ఎంచుకున్నటువంటి మనం అంటే ప్రపంచ స్థాపనకు ముందే మనల్ని ఎంచుకున్నాడు. అంటే సృష్టి ఏది లేనప్పుడే మనల్ని ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం విమోచించబడాలని ఆయన మాత్రమే మనల్ని విమోచించుకోవాలి. ఉదాహరణకు పౌలు రోమపత్రికలు అంటారు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనందరినీ విమోచించి శిలువ మరణం ద్వారా అంగీకరించడం తండ్రి యొక్క అభిష్టమైన. అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా అంగీకరించాడు? శిలువ మరణం, కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా మనల్ని అంగీకరించడం ద్వారా తండ్రి. అందుకనే తండ్రి అయిన దేవుడు ఎంచుకున్నాడు, కుమారుడైనటువంటి దేవుడు విమోచించాడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు మనల్ని ముద్రించాడు అంటారు. పరిశుద్ధాత్మ మనల్ని ముద్రించాడు. పరిశుద్ధాత్మ ముద్ర మనము ఎంత గొప్పవారికైనా, పేదవారికైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవారికైనా మహటముగా అర్థం వచ్చినప్పుడు మనం వారి ముసటన ఒక ముద్ర వేస్తారు. ఏమిటా ముద్ర అంటే, నేను క్రీస్తు ప్రభు సంఘం అనేటువంటి మందలోనికి చేర్చుకొనుచున్నామని చెప్పడానికి నీ ముసటన నేను శిలువ గుర్తులో ముద్ర వేయించున్నాను. శిలువ గుర్తులు వేసి పరిశుద్ధాత్మలో వారిని ముద్రించుట
ఒక స్టాంప్ లాగా చేస్తే ఇక అది ఆ స్టాంప్ ఎవరికి చెందినదో ఆ వస్తువు వారికి చెందినది. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనమందరం ముద్రించబడ్డాము అని మనం గమనించాలి. రక్షణ ఒక వ్యక్తి పని కాదు, అది త్రిత్వ దేవుని యొక్క సహవాసం. తండ్రి అయిన దేవుడు ప్రేమించి పిలుస్తూనే ఉంటాడు, కుమారుడైన దేవుడు మోచిస్తూనే ఉంటాడు, పదే మనల్ని నడిపిస్తాడు. ఇక మరలా పడిపోయినప్పుడు చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు మరణ ఉండి మోర్చు విజ్ఞాపనలు చేయించు యేసుప్రభు వారి యొక్క త్యాగభరితమైన మరణాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ నీ కొరకే కదా ఆయన శిల్పంలో వెళ్ళాలి, నీ కొరకే కదా ఆయన చెప్పబడింది, నీ కొరకే కదా ఆయన నేర్పబడ్డది అని ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని మరలా తండ్రి అయిన దేవుడి ప్రేమలో నిలదొక్కునేటట్టుగా చేస్తారు. కనుక మన రక్షణలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురి పాత్ర ఉంటుంది అనేటువంటిది మనం గమనించాలి. ప్రభుత్వంతో తెలుసా ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. మనం చాలా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన హృదయ కుమారుడిగా పుట్టిన వారి అందరి విశ్వాసం కూడా సిద్ధంగా నిత్య దేవుడు పొందినట్టుగా దేవుడు ఆయన అనుగ్రహించాడు. కనుక దేవుడు ప్రేమించినప్పుడు ఆ ప్రేమించబడిన లోకానికి ఒక యజ్ఞం కావాలి, యాగం కావాలి. ఆ యాగానికి కూడా దేవుడి తన కుమారుడైన యేసును ఈ లోకానికి ఇచ్చాడు. ఇచ్చి కుమారుడు ఆయన ఇచ్చాడు కనుక ఆ కుమారుడు తనంతట తాను మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని రీబర్త్ చేస్తాడు. తిరిగి జన్మించిన అనుభవం, తిరిగి నూతన సృష్టిగా, న్యూ క్రియేషన్ గా, నూతన స్వభావం, న్యూ బిహేవియర్, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్నారుగా అంతర్యామిగా ఉండి మనలో జరిగిస్తాడు కనుక వీటిని బట్టి ఆ ముచ్చుని ద్వారానే మన రక్షణ పరిపూర్ణమైనది అని మనం ప్రారంభ క్రైస్తవ సంఘం కూడా ఈ త్రిత్వాన్ని విశ్వసించేసి బోధించింది. ఎప్పుడు అంటే కాన్స్టాంటినోపుల్ అనేటువంటి రాజు కాలంలో క్రీస్తు శకం 325వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ పట్టణంలో కూడా 300 మంది బిషపులతో ప్రారంభమైంది సభ. 300 మంది బిషపులతో పోపులతో ప్రారంభమైన సభ 425వ సంవత్సరంలో ఎన్నిక. అంటే ఎన్ని సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అంటే ఒక త్రిత్వాన్ని అంగీకరించడానికి, త్రిత్వాన్ని ఒప్పుకోవడానికి, త్రిత్వమును యాక్సెప్ట్ చేయడానికి 100 సంవత్సరాల కాలంలో ఈ నైస్య ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే దీన్నే మనం ఆరాధన క్రమంలో 5వ పేజీలో వాళ్ళ ఆరాధనలో ప్రతి ఆదివారం మనం చదువుతాం నైసియా విశ్వాస సూత్రం. ఆ నైసియా విశ్వాస సూత్రం ఏమని ప్రకటిస్తున్నదంటే యేసు క్రీస్తు హింసెల్ఫ్ తనంతట తానుగా దేవుడే అని ఆ నైసియా విశ్వాసంతో చివరికి 460 మంది బిషపులతోటి అది ముగించబడ్డది. అప్పుడు వారందరూ అగ్రి చేశారు. ఇది కూడా ఒక చరిత్రలో చాలా గొప్ప పరిణామం. కారణం ఏంటంటే ఒక ఆయన నెస్టోరియన్ అంటారనే ప్రెస్బిటర్, చూడండి నెస్టోరియన్ అనుకోవడం ప్రెస్బిటర్, అథనీసియస్ అనేటువంటి వాడు డీకెన్. ఈ నెస్టోరియన్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఇదే యెహోవా దేవుడు పెద్ద దేవుడు, యేసు చిన్న దేవుడు, పరిశుద్ధాత్మ ఇంకా చిన్న దేవుడు అనే సిద్ధాంతం వాళ్ళు. కానీ అథనీసియస్ అనేటువంటి డీకెన్, ఈ డీకెన్ వారి నైసియా విశ్వాస సూత్రానికి సంబంధించినటువంటి 5 పాయింట్ల మీద
మీరు ఇంటికి వెళ్ళినాక నెమ్మదిగా 5 పాయింట్లు ఆ నైస్య విశ్వాసంతో వాళ్ళకి అర్థమయ్యారు, దాన్ని చేశారు. కానీ ఇది ప్రజల మధ్యలోనికి వెళ్ళి చెప్పాలంటే వాళ్ళకి అధికారం ఉండాలి. ఉదాహరణకు పార్లమెంట్ లో ఏదైనా ఒక చట్టం కావాలంటే పార్లమెంట్ సభ్యుడు అయి ఉంటారు, అంతే కదా, లేకపోతే రాజ్యసభ సభ్యుడైనా అయి ఉంటారు. కానీ అది నెస్టోరియన్ లేదు, అథెనేసియస్ లేదు. కానీ అథెనేసియస్ ఎవరి దగ్గర ఉన్నాడంటే అలెగ్జాండర్ గ్రాజమిక్ అనేటువంటి ఆయన దగ్గర ఈ అథెనేసియస్ ఉన్నారు. ఆ రోజుల్లో బిషపుల దగ్గరికి పోవడం చాలా కష్టం. కానీ ఈయన వెళ్ళి, అయ్యా నెస్టోరియన్ సిద్ధాంతాన్ని మీరు ఎదుర్కోవాలంటే ఇదిగోటి నిశ్చయి ఫార్ములా తీసుకొని వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయాలి. దేవుడు మన పక్షాన ఉండి ఈ వాస్తవాన్ని ప్రపంచ ప్రజల మనవడేలా జరిపిస్తారు అని అలెగ్జాండర్ ప్రేరేపించారు. వాడు నెస్టోరియన్ ఫార్ములాసిన సిద్ధాంతాన్ని తీసుకున్నారు, ఇంకో బిషప్ తీసుకున్నారు. ఆయనేమో ముగ్గురు సిద్ధాంతం, ఈయనేమో క్రియేట దైవం సిద్ధాంతం తీసుకొని వెళ్ళినప్పుడు ఆఖరికి ఈ అథెనేసియస్ అనేటువంటి ఒక డీకెన్ రాసిన సిద్ధాంతం ఈరోజు ప్రపంచం అంతా కూడా కనిపించుకోగలిగేది. దీన్ని అంటారు కదా, జ్ఞానిని సిగ్గుపరచగలు లోకంలో దేవుడు వెలివారిని ఏర్పరచుకొని. మరొక చోట కూడా అంటారు మతేశ్వరుడు, తండ్రి ఆకాశములకు భూమికి సృష్టికర్తమైన తండ్రి, జ్ఞానులకు నీ జ్ఞానమును పరుగుపరిచి పసిపాదుల వంటి వీరికి బయలుపరిచిన తండ్రి నేను స్థుతిస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో చదువుకున్నారని ఎవరు చెప్తుంటారు కదా, ఆ విధంగానే చాలా సార్లు అనేకమైనటువంటి గ్రంథాలు చదివిన వాళ్ళ కంటే, విస్తారమైనటువంటి విద్యాభ్యాసం చేసిన వారి కంటే ఏది లేనటువంటి సామాన్యమైన వ్యక్తి కూడా చాలా అనుభూతి కలిగిన వారి. కనుక మొదటి శతాబ్దంలో 3వ శతాబ్దంలో ఉండే ఈ త్రిత్వాన్ని నైసియా విశ్వాస సూత్రంలో పొందుపరిచి అంగీకరించారు. ఆ కాన్స్టెంట్ నోబెల్ 1000 సంవత్సరాలకు వర్ధిల్లింది. ఆ తర్వాత పురుషుల పాలన వచ్చినప్పుడు అది నేను ఇస్తాంబుల్గా మారాను. కాలక్రమంలో చూడండి, ఇస్తాంబుల్గా మారి అదే టర్కీ, తుర్కమిస్తాన్, ఇవన్నీ ఆ ప్రాంతాలన్నీ కూడా ఈనాడు ఆ ఇస్లాం భాగంలో ఉన్నాయి. కనుక మనం చూసినట్లయితే తండ్రి మనల్ని ప్రేమిస్తాడు, యేసు మనల్ని రక్షిస్తాడు, పరిశుద్ధాత్మలు మనలో నివసిస్తాడు. ఐక్యతలో వైవిధ్యం, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పరస్పర ప్రేమ. తండ్రి కుమారుడిని ప్రేమిస్తాడు, కుమారుడు తండ్రిని గౌరవిస్తాడు. మూడవది సృష్టి, రక్షణ, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసం. కనుక ప్రార్థనలో తండ్రితో ఉంటాము. యేసుప్రభు సంబంధాన్ని కలిగి యేసుప్రభు యొక్క మధ్యవర్తిత్వంలో ప్రార్థన తీసుకొని వెళ్తాం. యేసు నామంలో సమర్పిస్తున్నామంటానే తప్ప నేనే సమర్పిస్తున్నాను అన్నాను. ఎందుకంటే మనం అంటే మన పేపర్ పక్కన కనుకనే మనకు మీడియేటర్గా మధ్యవర్తిగా యేసుప్రభు. అదే సమయంలో తండ్రి అయిన దేవునికి ఏ విధమైన పిటిషన్ పెట్టాలో మనకు తెలియకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొంచెం విజ్ఞాపన చేస్తూ ఏడుస్తూ ఏ విధంగా మాట్లాడాలో తెలియకపోయినప్పటికీ తండ్రి ఇది కూడా సమస్య, ఈ కుమారుడిని యేసు నామములో సమర్పిస్తున్నాను అంటే మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు కూడా మోగుతూ ఉన్నాడు, ఏడుస్తూ. కనుక త్రిత్వము అనేటువంటిది ఇది అనుభవపూర్వకంగా కావాల్సిన. కనుక ప్రేమలో జీవించాలి, ప్రేమలో జీవించాలి. ఇది తండ్రి దేవుడి యొక్క సిద్ధాంతం. ఎందుకంటే మీ స్నేహితులనే మీరు ప్రేమించడం కాదు, మీ స్నేహితులని మాత్రం కాదు, మీ శత్రువులు కూడా ప్రేమించాలి. అలాగే యేసుప్రభువు కూడా అంటారు కదా, క్షమించమని. శిలువలో మనం విస్తారంగా చూస్తాము క్షమించడం. అది యేసుప్రభువు వారికి మాత్రమే సాధ్యమే. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే నిన్ను పొరుగు వారికి కూడా సేవ చేయాలి, సేవ చేయాలి. కనుక త్రిత్వం లాగా మనం కూడా ఐక్యంగా ఉండాలి. తండ్రిని తెలుసుకోవడం అంటే ఆయన ప్రేమను మనం అంగీకరించడం, కుమారుని అనుసరించడం
అంటే ఆయన మార్గంలో మనం నడవడం. మూడవది ఆత్మకు నడవడం అంటే పరిశుద్ధాత్మకు లొంగిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిత్తానికి మనం వివేకం. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. తిరుపతి అనేటువంటిది ఒక సిద్ధాంతం కాదు, అది ప్రేమతో నిండిన సహవాసం. మనం కూడా ఆ ప్రేమలో జీవించిన వారమై ఉంటారు. ఉదాహరణకు అబ్రహాములో ముందు దేవుడు సహవాసంలోనే పిలిచాడు. ఆదామును కూడా సహవాసంలోనే పిలిచాడు. ఎక్కడున్నా అయ్యాలని చెట్టు చాటుకున్నాను, గుట్ట చాటుకున్నాను. ఎందుకు చెట్టు చాటుకున్నావు అంటే ఇందులో నాకు సిగ్గేయాలి అరే నీకు అది ఎట్లా తెలిసింది అంటే సాతాను ఇచ్చిన పండుగ. ఈ విధంగా తండ్రి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమతో ప్రేమించాడో మనం కూడా ఆయన యొక్క ప్రేమను అంగీకరించే వారు, కుమారుని అనుసరించే వారు, అంటే యేసుతో మార్గంలో నడిచేవారు, పరిశుద్ధాత్మను వెలిగిపోయిన వారు, మనం కూడా ప్రేమలో జీవించినటువంటి వారు. కనుక తండ్రి మీద దేవ నీ ప్రేమను అనుభవించని యేసయ్యా నీ మార్గంలో నడిపించు. పరిశుద్ధాత్మ నేను నన్ను జీవించని ఈ త్రియేక దైవాన్ని ఏకత్వము త్రియేక దైవంగా ఒకే దేవునిగా నువ్వు గుర్తించి ఆరాధించినప్పుడే అది అర్థవంతంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని పరిశోధించాలి, త్రిత్వాన్ని పూర్తిగా విశదీకరించాలి, అవగాహన చేసుకోవాలంటే చివరికి మధ్య పోగొట్టుకుంటారు. అంటే విస్తృతమైన అంటే దీని అర్థం ఏంటంటే ఒక పండితుడు ఏం రాశాడంటే సాలేపురు భూమిని నువ్వు చూస్తావు, కానీ అది ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమైందని. ఒకవేళ సాలే పొరుగు యొక్క అల్లిన గూడును కనుక నీవు మొదలు కనుగొంటే చివరిని కనుగొంటావు. నీవు తండ్రిని కనుగొంటే పరిశుద్ధాత్మ దేవుడిని కనుగొంటావు. నీవు తండ్రిని కనుగొంటే క్రీస్తుని కనుగొంటావు. నీవు క్రీస్తుని కనుగొంటే పరిశుద్ధాత్మ దేవుడిని కనుగొంటావు. మనం ఈ సాలెపు కూటిని కనుగొనగలుగుతామా? అస్సలు కనుగొంటాం. సాధ్యమా? అస్సలే సాధ్యం. అది సాధ్యమైనట్లయితే బుద్ధిజంలో ఉన్న అస్కంగా మాటలు కూడా మనకు అర్థమైంది. కనుక ఈ సాలెపు కూడును మనం ఏంటంటే అర్థం కావడం లేదు. ఆ విధంగానే కొన్ని మాటలు అర్థం కానటువంటి వాళ్ళకి ఆయాస పడాలి కంటే పెద్దగా మానవుడిగా అనుసరించి అపోస్తలుడు పెత్వాన్ని ఏ విధంగా అంగీకరించారు, సువార్తలు పెత్వాన్ని ఏ విధంగా బ్యాప్టిజంలో వాడుకున్నారు, పెత్వ దర్శనం ఏ విధంగా జరిగింది, అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని కూడా దేవుడిగా అపోస్తలుని ఏ విధంగా సంఘానికి ఎక్స్పోజ్ చేశారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఎంత ప్రాముఖ్యమైనదో అపోస్తలులుగా ఎలా తెలియజేశారో ఆ విధంగా తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ నేను త్రియేక దేవుడుగా నేను నమ్ముచున్నాను, నేను అంగీకరిస్తున్నాను. తండ్రి నేను ప్రేమించడానికి సహాయం, యేసుని మార్గంలో నడవడానికి సహాయం, పరిశుద్ధాత్మ ఈ మార్గంలో నన్ను జీవించి మీకు లొంగిపోవడానికి, మీకు సరెండర్ కావడానికి చేయమండి. ఆమె మనల్ని నడిపిస్తాను. నేను కూడా కొత్తలో అర్థంగా 2 సంవత్సరాలు ఈ ఫీలింగ్ని సిద్ధాంతాన్ని బట్టి నేను జిహోవా విట్నెసెస్కి వెళ్ళిపోయాను. బాంబే దగ్గర ఖండాల దగ్గర వాళ్ళ మ్యాగజైన్ పేరు కావలి కోట. ఆ కావలి కోట నుండి వచ్చేటువంటి మ్యాగజైన్ చాలా ఘోరంగా చెప్పడంతో అసలు యేసు ప్రభువారు దేవుడు అంటేనే కాదులేదు అనే పరిస్థితికి వచ్చేది. కానీ క్రమక్రమంగా జ్ఞానం వెళ్ళింది, కానీ భక్తి పెరగాలి. అప్పుడు మరలా పర్వం ప్రార్థన చేసి ప్రభావ నువ్వు మాట్లాడకపోతే దాన్ని అర్థం కాదు, నువ్వు మాట్లాడాలని అర్థమైంది అనేది ఎలా ఉంటుందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఉదాహరణకు
సమరయ స్త్రీ చాలా తెలివి కలదు. మేము బైబిల్లో చూడండి, ఆమె సరే ఏదో చీకటి జీవితంలో ఉన్నది అనుకుంటాం, కానీ ఆమె ఎంత తెలివి కలదంటే బైబిల్ పాత నిబంధన బాగా చిన్నగా ఎదిగిన ఇతరులైన యాకోబు వచ్చిన బావి తెలుసు, యోధులకు సమరయులకు వైద్యులు తెలుసు, మెస్సయ్య వస్త్రాలు తెలుసు, ప్రవక్తలు వస్త్రాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, అన్ని తెలిసి నాకే ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఒకేసారి నేను మెస్సయ్య అని చెప్పాలి. అసలు ఇస్రోలో ఆమె ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, పోలీస్గా అంటే ఎవరో పాఠశాల కానీ నేను పాత మీద మరి ఒకే నువ్వు ఎలా తెలుసుకుంటావు. ఆ సంభాషణలో మాట్లాడుతున్నప్పుడు నీకు 5 పెళ్లి ఉంటుంది. కాస్త ఆమె జీవితంలో తాగి ఉన్న లోతులకు వెళ్ళిపోయినప్పుడు కాస్త హృదయంలో రుచుకొని ఏమన్నా అయ్యా నేను ప్రవర్తనని నేను గమనిస్తాను. మేము ప్రవర్తన అనుకుంటాం, ఎందుకంటే ప్రవర్తన తెలిస్తే ఏం తెలుసు. నాకు ఇంకా మాట్లాడుతుంటే అమ్మ మరి దాన్ని నేను ఎక్కడ ఆరాధిస్తాను, మీరు ఎరుసలేములో ఆరాధిస్తారు అప్పుడు మళ్ళీ దాన్ని చేసుకోవాలని చెప్తాను కదా. క్రీస్తు బలపడిన మెస్సయ్య వచ్చినప్పుడు ఇవన్నీ మాకు పోయించండి. ఎంత జ్ఞానవంతులు అప్పుడు ప్రభుత్వం మీతో మాట్లాడుతున్న వాళ్ళను నేనే ఆ మెస్సయ్య అంటే ముందు పాఠశాలిగా వేస్తున్నది. ఆ సంభాషణల వల్ల ఇంకా కొంచెం చాలాసేపు డిస్కషన్ జరిగిన ప్రవర్తన ఇంకా లోతులోకి వెళ్ళినాక మెస్సేజ్గా అభిషిక్తునిగా అర్థం చేస్తున్నది. వెంటనే గ్రామం వెళ్ళి ఆయనతో సాక్షిగా నిలబడి అనేక ఆధునముగానే త్రిత్వం అనేటువంటి అర్థం కావాలంటే అనుభవం, జీవిత అనుభవం అవుతుంది. వచ్చేటువంటి అనుభవాలు మీకు అర్థమైనటువంటి శక్తులందరూ అడుగుతాయి. ఆ విధంగా చేయడం క్రియేటివ్ లెవెల్ కోసం మనం తెలిసిందా అందరూ లేచి నిల్చండి. ఆరాధన కేవలం 5వ బుక్లో ఉన్నటువంటి నైస్యా విశ్వాస చెప్తాం. ఈ నైస్యా విశ్వాస సూత్రం అథెనేసియస్ అనేటువంటి ఒక డీటెయిల్ రాసిన ఫార్ములా. ఆయన ఒక డీటెయిల్గా ఉండే ఒక బిషప్లు, పోపులు ఆయలేని సిద్ధాంతాన్ని రాశారు. అది మీరు ఇంటికి వెళ్ళినాక కన్య మరియమ్మ ఎలా నిర్మించింది, పొంది పిల్లల కాలంలో ఎలా సిద్ధపడతారు, ఆయన దేవుడి ఎలా ఉన్నారు, ఆయన అని అవన్నీ 5 పాయింట్ల మీద నైశ్వర్య ఇంటికి వెళ్ళిన అర్థమైంది. అది దేవుడిని నెలకొల్పు మళ్ళీ